హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రై చేసుకోవడానికి అఖండ కాజులు తీసుకున్నాను. ఇవి ఒక 20-25 పీసులు ఉంటాయి. తర్వాత ఈ 2 ముక్కల కాజును ఒక హాఫ్ అన్ అవర్ వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఎందుకంటే మిక్సీ చేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం అర్ధగంట ముందు కాజు నానబెట్టినాం కదా, దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. దీంట్లోనే చిన్న ఒక 3-4 టమాటాలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు పెరుగు వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కాజు టమాటాలు అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 చెంచాల నెయ్యి వేసుకొని కాజు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాజు ఫ్రై అయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇట్లా కట్ చేసుకున్న పన్నీర్ను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసులు అన్నీ ఫ్రై అయినాయి కదా, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక బగారాకు గరం మసాలా కలిపి వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఒక 3 ఉల్లిగడ్డలు సన్నగా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. సగం చెంచా పసుపు వేసుకుందాం. తర్వాత 3 చెంచాల కారం వేసుకోవాలి. సగం చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. 1 చెంచా సాల్ట్ వేసుకుందాం. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కాజు పేస్ట్, అది కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాజు కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. సగం చెంచా కస్తూరి మేతి వేసుకోవాలి. సగం చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్ మీద 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా నిమ్మకాయ పిండుకొని తింటే మహా టేస్టీగా ఉంటుంది. మస్తు టేస్ట్ వచ్చింది, మంచిగా ఉంది. సేమ్ నేను చేసినట్టు చేసుకోండి, మంచిగా తినండి, మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.